హాయ్ ఫ్రెండ్స్, మా పక్కింట్లోనే ఉండే నా స్నేహితుడి పెళ్ళాం పువ్వు బాధను నేను ఏ విధంగా అయితే తీర్చి పుణ్యం మూట కట్టుకున్నానో ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా నా పేరు వచ్చేసి రాజీవ్, నా స్నేహితుడి పేరు అశోక్. మేము గత 10 సంవత్సరాలుగా ఒకే ఏరియాలో పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నాం. ఇంకా నా స్నేహితుడి భార్య పేరు పల్లవి. తను చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అయితే అశోక్ కన్నా తన భార్య పల్లవి వయసులో ఒక 2 సంవత్సరాలు పెద్దది. దాంతో నేను కూడా పల్లవిని అప్పుడప్పుడు అక్క అని పిలుస్తూ సరదాగా ఆట పట్టిస్తూ ఉండేవాడిని. తను కూడా నన్ను అన్నయ్య అనే పిలుస్తూ ఉండేది. అయితే మొదట్లో నాకు తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం అయితే లేనే లేదు. కానీ ఒకరోజు నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి పల్లవి బయట వరండాలో కూర్చుని ఏడుస్తూ ఉంది. వెంటనే నేను ఏమైందని అడగ్గా తాను మాత్రం ఏమీ లేదని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. సర్లే, భార్యాభర్తలు అన్నాక అప్పుడప్పుడు గొడవలు జరగడం సర్వసాధారణమే కదా. అలాగే వీళ్ళ మధ్య కూడా ఏదైనా గొడవ జరిగి ఉంటుందేమో అనుకుని ఇంకా నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా చాలా లైట్ తీసుకున్నాను. అలా కొన్ని రోజులు అయితే గడిచిపోయాయి. అయితే నేను ఎప్పుడు తనను చూసినా ఇంతకు ముందులాగా హుషారుగా అయితే ఉండేదే కాదు. ఏదో చెప్పుకోలేని బాధను తన మనసులోనే పెట్టుకుని చాలా దిగాలుగా ఉండటాన్ని నేను చాలాసార్లు గమనించాను. కానీ నేను ఎన్నిసార్లు అడిగినా కూడా తను మాత్రం నాకు ఏమీ చెప్పేదే కాదు. ఇది ఇలా ఉండగా ఒకరోజు నేను అశోక్ గాడు కలిసి మా ఫ్రెండ్ మ్యారేజీకి అయితే వెళ్ళాం. అక్కడ పార్టీ అంతా అయిపోయిన తరువాత తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు పల్లవి ఎందుకురా ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది అని నేను వాడిని అడగగా అది అంటూ చాలాసేపటి వరకు ఏమీ చెప్పకుండా నాంచుతూ తర్వాత అసలు విషయాన్ని అయితే చెప్పాడు. తనకు స్పెర్మ్ కౌంటు చాలా తక్కువగా ఉందని, అందుకే పెళ్ళయి 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తనకి పిల్లలు పుట్టడం లేదు అని డాక్టర్ గారు చెప్పారు అంటూ నాతో చాలా బాధగా చెప్పుకొచ్చాడు. అందుకనే ఆ డాక్టరు చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి తను చాలా డల్గా ఉండి బాధపడుతుందిరా అని నాతో చెప్పుకుని వాపోయాడు పాపం అశోక్ గాడు. పైగా డాక్టర్ రాసిచ్చిన మందులు కూడా వాడుతున్నట్టుగా కూడా నాకు చెప్పాడు. దాంతో ఇక మేము ఆ విషయాన్ని అక్కడికక్కడే వదిలేసాము. అలా కొన్ని రోజులు అయితే గడిచిపోయాయి. ప్రస్తుతానికి పల్లవి నార్మల్గానే ఉన్నా కూడా ఎందుకో కానీ ఈ మధ్య తన ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ కాస్త తేడా అయితే నాకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇంతకు ముందులా నన్ను అన్న అని కాకుండా నా పేరు పెట్టు మరీ పిలుస్తూ ఉంది. పైగా నాకు కాఫీ ఇచ్చేటప్పుడు కూడా కావాలనే తన భారీ అందాలు నాకు దర్శనం ఇచ్చేలా ప్రవర్తిస్తూ నా చేతికి కాఫీ కప్పును అయితే అందిస్తూ ఉంది. పైగా నాతో మాట్లాడేటప్పుడు కూడా తన చూపులతో నన్ను కవ్విస్తూనే నాతో వెటకారపు మాటలను మాట్లాడుతూ నాతో ఎక్కువగా పరాచకాలను ఆడుతూ ఉంది. దాంతో పల్లవి చేస్తున్న వింత చేష్టలను గమనించిన నాకు కూడా ఒక్కసారి తనని కసితీరా అనుభవించాలి అన్న కోరిక నాలో కూడా
కలిగింది. ఇది ఇలా ఉండగా ప్రతి సంవత్సరం కూడా అశోక్ గాడు వాళ్ళ ఊరిలో ఉన్న పొలం పనులు చేయించేందుకు 1 నెల రోజుల పాటు వాళ్ళ ఊరికి అయితే వెళుతూ ఉండేవాడు. అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రతిసారి భార్యాభర్తల జంట ఇద్దరు కలిసే వెళ్ళేవారు. కానీ ఈసారి మాత్రం ఎందుకో పల్లవి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఇంకా వాడు అలా ఊరు వెళ్ళాడో లేదో కానీ పల్లవి నా దగ్గరకు వచ్చి, ఈరోజు ఇంట్లో ఏమీ వండుకోకండి, ఈ రోజుకి మా ఇంట్లో తిందురు గానీలే, బిర్యానీ వండుతున్నాను అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది. సరే అని నేను కూడా భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్ళగా అప్పటికే ఎంతో అందంగా ముస్తాబైన పల్లవి ఒక్కసారిగా నాకు ఎదురొచ్చి, నీకోసమే ఎదురు చూస్తున్నాను రా అంటూ నన్ను కూర్చోమని ఎన్నడూ లేని విధంగా గౌరవ మర్యాదలను చేస్తూ భోజనాన్ని అయితే వడ్డిస్తూ ఉంది. వెంటనే నేను, ఏంటి పల్లవి, ఈరోజు చాలా అందంగా ముస్తాబయ్యావు, ఏంటి సంగతి, ఏదైనా విశేషం కానీ ఉందా అని నేను తనని అడిగాను. వెంటనే తాను ఈరోజు మా పెళ్లి రోజు అని చెప్పడంతో, ఓ అవునా, ఎంత లేటుగానా చెప్పేది అంటూ హ్యాపీ మ్యారేజ్ డే అని తనకి శుభాకాంక్షలు కూడా చెప్పాను. దాంతో తాను కూడా ఎంతగానో సంతోషించి థ్యాంక్ యూ అని బదులిచ్చింది. వెంటనే నేను, మరి ఈరోజు మీ పెళ్లి రోజు కదా, ఈ ఒక్కరోజుకి మీ ఆయనని ఇంటి దగ్గర ఉండిపోయి రేపు ఊరికి బయలుదేరమనలేకపోయావా? ఎంతైనా పెళ్లి రోజు నాడు ఆడవాళ్ళు భర్తతోనే ఉండాలి అని కోరుకుంటారు కదా అని నేను తనని అడగ్గా, వెంటనే తాను, ఏమీ పర్వాలేదులే, అయినా ఆయన లేకపోతేనేమి, మీరు ఉన్నారు కదా అంటూ నాకు బుర్ర గిర్రున తిరిగే సమాధానాన్ని అయితే ఇవ్వసాగింది. పైగా నా వంక అదోలా చిలిపి చూపులను చూస్తూ సిగ్గుల మొలకై కిందన తన కాళ్ళతోనే ముగ్గులు వేసేయడాన్ని కూడా నేను గమనించాను. దాంతో ఆమె ఉద్దేశం అర్థమైన నేను, ఎలాగో ఇంట్లో అశోక్ గాడు కూడా లేడు కాబట్టి, పైగా నాకు కూడా తన మీద ఎప్పటి నుంచో ఆ చిలిపి కోరిక ఉంది కాబట్టి, ఇంకా ఆలస్యం చేస్తే ఆశాభంగం అవుతుందని భావించిన నేను ఒక్కసారిగా పైకి లేచి, బిర్యానీని తర్వాతైనా తినవచ్చు కానీ ముందు నువ్వు లోపలికి పదవే, నీతో చాలా పని ఉంది నా జింగిల్ రాణి అంటూ అర్జెంటుగా మనం ఒకరికి ఒకరం సాయం చేసుకుంటూ మన లోపల రగిలిపోతున్న మన విరహ వేదన ఆకలి జ్వాలను చల్లార్చుకుందాం రావే అని తనని అలా వాళ్ళ పడక గదిలోకి అయితే తీసుకుని వెళ్ళాను. అసలే నా మీద విపరీతమైన కోరికతో రగిలిపోతున్న పల్లవి కూడా లోపలికి అలా వెళ్ళామో లేదో కానీ నాకంటే ఎక్కువగా ఆతృతపడి తన అందచందాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా నాకు పూర్తిగా దర్శనం ఇవ్వసాగింది. వెంటనే మా ఇద్దరం ఒకరి వస్త్రాలను మరొకరం పూర్తిగా ఒలిచేసుకుని పూర్తి నగ్నంగా మారి, సంక్రాంతి పండుగకు కోడిపుంజులు ఏ విధంగా అయితే ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటాయో అదే మాదిరిగా ఆ రాత్రంతా మా ఇద్దరం కూడా ఒకరిపై మరొకరం ప్రేమ దాడిని చేసుకుంటూ మా తనువులను స్వచ్ఛమైన ప్రేమానురాగాలతో పూర్తిగా ఒకరికి మరొకరం సమర్పించుకున్నాం.
అలా నా మొరటు పనితనానికి బాగా అలవాటు పడిపోయిన నా పల్లవి డార్లింగ్ వాళ్ళ ఆయన ఇంట్లో లేని ఆ నెల రోజుల పాటు వాళ్ళ ఇంట్లో కంటే ఎక్కువగా మా ఇంట్లోనే ఉంటూ నాతో అచ్చిక బుచ్చికలను ఆడుతూ సొంత పెళ్ళాం మాదిరిగా నాకు అన్ని స్వర్గసుఖాలను అందించసాగింది. ఇట్లు మీ రాజీవ్. ఓకేనండి, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.